హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము 7th క్లాస్ తెలుగులో 7th లెసన్ని కంప్లీట్ చేసేసుకున్నాం సెమిస్టర్ 2లో. ఇంకా ఇవాళ క్లాస్లో మనం దాని తర్వాత లెసన్ కంటిన్యూషన్ 8th లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. లెసన్ ఏంటి అంటే యద. ఆ లెసన్ గురించి, ఆ లెసన్లో ఉన్న టెక్స్చువల్ గ్రామర్ గురించి ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా మేము 6th 7th కి సంబంధించి అన్ని లెసన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చామండి. 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అయితే మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. మీకు ఖచ్చితంగా వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా, అందుకని. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే లేట్ చేయకుండా ఇంకా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మనం డిస్కస్ చేసుకుంటుంది 7th క్లాస్ తెలుగులో 8th లెసన్ యథా లెసన్ గురించి ఇవాళ మనం చూసుకోబోతున్నాం. ఫస్ట్ మన పాఠం ప్రక్రియ ఇతివృత్తం చూద్దాము. మన పాఠం ప్రక్రియ వచ్చేసి కథానిక, ఇతివృత్తం ఆశావహ దృక్పథం. యథా పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం చూసాము. ఈ ప్రక్రియ కథానిక కదా, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఈ ప్రక్రియలో కథానిక అంటే ఏంటి, వ్యాసం అంటే ఏంటి, కవితలు అంటే ఏంటి, వచన కవిత అంటే ఏంటి, ఇవి ఇన్ఫర్మేషన్ అంతా 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉంది. మనం అక్కడ వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫస్ట్ మన పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. యథా పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకి, మంచితనానికి, అమాయకత్వానికి నిలయాలు. ఏవి? గిరిజన ప్రాంతాలు. అలాంటి చోట నాగరికత పేరుతో పెను మార్పులు జరుగుతున్నాయి. పర్యావరణము దెబ్బతింటోంది. గిరిజనుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అయినప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. యథా పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే గిరిజనుల యొక్క శ్రమ జీవనాన్ని చెప్పడం, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ శ్రమ గురించి చెప్పడమే యథా పాఠం యొక్క ఉద్దేశం. ఇక రచయిత పరిచయానికి వద్దాం. మన పాఠం యొక్క రచయిత ఎవరు అంటే బోనం నాగభూషణం. యథా బోనం, బోనం నాగభూషణం. బోనం నాగభూషణం విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో పుట్టాడు. ఆయన విజయనగరం జిల్లా అయింది, విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో పుడతాడు. ఈయన యాక్చువల్గా ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారన్నమాట. ఈయన ఒక టీచర్. రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. వీరు తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. ఆయన వృత్తి అయితే ఉపాధ్యాయుడు, రచనలు చేయడం అనేది ప్రవృత్తిగా ఎంచుకున్నాడు ఆయన. ఈయన తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది అనమాట. శూలాపాణి, భూషణం ఈయన కలం పేర్లు ఇవి రెండు. శూలాపాణి, భూషణం అనేవి నాగభూషణం గారి కలం పేర్లు. చూడండి, భూషణం ఆయన పేరుతోనే పెట్టుకున్నారు. ఈయన రచనల దగ్గరకు వస్తే భూషణం కథలు, ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది, ఇలాంటివన్నీ ఈయన రచనలు. భూషణం ఆయన పేరు మీద భూషణం కథలు, ఏది సత్యం ఏది అసత్యము, కొండగాలి, అడవంటుకుంది. ఈ కొండ, ఈ అడవి, ఇవన్నీ గిరిజనులకు సంబంధించినవి. చూడండి, మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు వీటిని. భూషణం కథలు ఆయన పేరుకు సంబంధించి వచ్చింది, భూషణం భూషణం కథలు. నెక్స్ట్ కొండగాలి, అడవంటుకుంది అంటే కొండగాలి, అడవి, ఇవన్నీ గిరిజనులకు సంబంధించినవి. సో ఈ రెండు అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఏది సత్యం ఏది అసత్యం, ఇంకా అట్లా ఎట్లా గుర్తుపెట్టుకుందాము? ఈ గిరిజనులు ఏం చేస్తారు? సత్యమే మాట్లాడతారు, అసత్యం మాట్లాడరు. అట్లా గుర్తుపెట్టుకుందాం దీన్ని. ప్రజెంట్ మన యథా పాఠం అనేది కొత్త గాలి అనే కథా సంకలనంలో ఉంది. ఆ కథా సంకలనంలో నుంచి తీసుకున్న ఒక కథే కొత్త గాలి లెసన్ ప్రజెంట్ మనది. చూడండి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ మొత్తం ఇక్కడ రాస్తాను ఒకసారి. ఇటు చూడండి, తొలి కథ చిత్రగుప్త పత్రికలో, శూలాపాణి, భూషణం కలం పేర్లు, రచన వచ్చేసి భూషణం కథలు, ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది. ప్రజెంట్ లెసన్ కొత్త గాలి నుంచి తీసుకుంది. చూడండి, కొండగాలి కొత్త గాలి కన్ఫ్యూజ్ అవ్వకండి. కొత్త గాలి నుంచి ప్రెజెంట్ లెసన్ తీసుకుంది. కొండగాలి, అడవంటుకుంది ఆయన రచనలు. యథా అనే లెసన్ కొత్త గాలి నుంచి తీసుకుంది, కొత్తది, న్యూ వన్, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా మన పాఠంలోకి వెళ్దాం. పోలమ్మకి నిద్ర రావడం లేదు. పోలమ్మ క్యారెక్టర్ నేమ్. ఎంత రాత్రి అయిందో తెలీదు. కుదురు మీద దీపం ఏమో వెలుగుతూనే ఉంది. కుదురు, కుదురు అంటే పాదు, ఆధారం. ఆ కుదురు మీదేమో దీపం వెలుగుతూనే ఉంది. ఆ వెలుతురులో తల దగ్గర పుస్తకాలు పడేసి తన పిల్లలిద్దరూ నిశ్చింతగా నిద్రపోవడం చూసింది. పశువులు కాయడానికి తన ఈడు పిల్లలతో వెళ్లడమో, అమ్మతోనో అయ్య వెనుకో కొండ మీదకి వెళ్లడంతోనో పోలమ్మ బాల్యం అంతా అయిపోయింది. బడికి వెళ్ళడం, పుస్తకాలను చదవడం తన మొత్తం బతుకులోనే తెలియదు. పోలమ్మకి వాళ్ళ అమ్మ నాన్నతోటి, ఆ పశువులు కాయడానికి వాళ్ళ అమ్మలతోటి, వాళ్ళ నాన్నతోటి కొండ మీదకి వెళ్ళడానికి సరిపోయింది. ఇంకా చదువుకోవడానికి అసలు టైమే లేదు. అసలు చదువు అంటే ఏందో కూడా తెలియదు. అలాంటి పోలమ్మకి తన ఇద్దరు పిల్లలు బడిలోనే కాకుండా ఇంటి దగ్గర దీపం వెలిగించిన తర్వాత కూడా చదవడం, నిద్రపోతున్నప్పుడు కూడా పుస్తకాలను వదలకుండా దగ్గరే ఉంచుకొని నిద్రపోవడం చూసి ఎంతో ఆనందం వేసింది. అయినా కంటికి కునుకు మాత్రం రావడం లేదు. కునుకు అంటే నిద్ర. అంత ఆనందం వేసినా ఆమెకు మాత్రం నిద్ర పట్టట్ల. ఎందుకంటే ఇంట్లోని ధాన్యం తీసుకొని వెళ్ళి మంటిలో కలిపేసింది. మంటి అంటే మట్టి.
ఇంట్లో ఉన్న ధాన్యం ఏమో తీసుకుపోయి మట్టిలో కలిపేసింది. మళ్ళలో ఏమో పచ్చని మొలక మాత్రం అసలు కనిపించడంలా. మరి ఏ పని చేయడానికి వెళ్లకుండా పొద్దున్నే లేవడం, పొలం దగ్గరికి వెళ్ళడం, మట్టి పిల్లల మధ్య చల్లిన ధాన్యం పక్షులు తినేయకుండా కాపలా కాయడం, అలాగే వాన పడుతుందేమోనని కొండలకేసి చూడడం, ఇదే పని అయిపోయింది. పెళ్ళ అంటే ముక్క అని అర్థం. ఆ మట్టి పిల్లల దగ్గరికి వెళ్ళి వాటి మధ్యలో ధాన్యం చల్లుతుంది కదా, ఆ ధాన్యం పక్షులు తినేయకుండా కాపలా కాసేది. ఇంకా వాన పడుతుందేమోనని కొండలకేసి అలా చూసేది. ఇదే ఆ పని అయిపోయింది. ఇంకే పనికి పోయేది కాదు. రోజు కొండల మీద నుంచి మేఘాలు రావడం అయితే వస్తున్నాయి కానీ వర్షం మాత్రం పడ్డంలా. పోలమ్మ రోజు ఆస్తు వాటిని చూస్తానే ఉంది. గుంపుగా కమ్ముతున్న మేఘాలను చూసి ఆనందంగా ఇయ్యాలైనా వానొస్తుంది, కుండలతో గుమ్మరించేస్తుంది అనుకోవడం, కమ్మిన మేఘాలు చుక్క నీటిని కూడా వదిల్చకుండా పోవడం, పోలమ్మ నిరాశతో ఇంటికి వెళ్ళడం, ఇదేమో మామూలు అయిపోయింది. ఇవాళ సాయంత్రం మళ్ళీ మేఘాలు కొండ మీదకు రోజులాగే వచ్చాయి. వచ్చిన మేఘాలు మెరవడమైనా లేదు. రోజులాగే ఆస్తో వాటిని చూసి పొలం నుండి తిరిగి వస్తున్న పోలమ్మకి దారిలో గోగు మొక్కలు తలలు వంచి వాడిపోతూ కనిపించాయి. గోగు మొక్కలు అంటే గోంగూర మొక్కలు. వాటిని చూస్తుంటే కడుపు దేవేసినట్టయింది పోలమ్మకి. గంగ తల్లి ఇయ్యాలైనా కరిగి నేల తల్లిని కలుస్తాదో కలదో, ఎన్నాళ్ళిలా కలకుండా కదిలేలిపోతాది, ఎల్లలేదు అని అనుకుంది పోలమ్మ. అలా అనుకోవడం అయితే అనుకుంది కానీ మనసు మాత్రం మనసులో లేదు. కొన్నాళ్ళుగా వింటున్న మాటలన్నీ పదే పదే జ్ఞాపకం వస్తా ఉన్నాయి పోలమ్మకి. ఏంటి అంటే ఆ మాటలు, అడవి లేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసిండ్రు, వర్షాలు పడమంటే ఏడ నుంచి పడతాయి, ఈ కాలం వస్తే వారం 10 రోజులు వదలని ముసురు ఇంట్లో నుంచి వీధిలోకి అడుగు పెట్టడం కష్టం, అలాంటిది ఇలాగ మారిపోయింది, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేస్తే వర్షం దాని ఇష్టానికి అది పడ్డం మానేసింది అనే మాటలు ఇంకా ఇంకా గుర్తొస్తున్నాయి ఆమెకి. ఇంకేం గుర్తొచ్చాయి, కొందరేమో ఇట్లా మాట్లాడితే ఇంకొందరు ఇలా మాట్లాడుతున్నారు. ఎలా, కలికాలం దేవుడు దేవత అన్న మాటే లేదు, పాపం భీతి అసలుకి లేదు, మనుషులు ఇలాగ మారిపోతే కాలం అలాగ మారిపోయింది అని ఇలా కొంతమంది కొన్ని మాటలు ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ గుర్తొచ్చాయి పోలమ్మకి. ఆ విన్న మాటలన్నీ గుర్తొచ్చాయి. పోలమ్మ మనసులో పదే పదే పై మాటలన్నీ మెదిలి కలవరపడుతుండగా వాడిపోయిన గోగు మొక్కలేమో కళ్ళ ముందు కదులుతా ఉన్నాయి. కలవరం అంటే బాధ. విత్తనాలు చల్లి ఇన్ని రోజులైపోయినా మొలకన్నది లేని మడిసెక్కల్లోని మట్టి పిల్లలే కనిపిస్తున్నాయి. మడిసెక్క అంటే చిన్న పొలం, వాటిలో ఉన్న మట్టి పిల్లలే కనిపిస్తా ఉన్నాయి. నీటి కోసం కటకట, సమస్త జీవరాశి నీటి కోసం తహతహ. పోలమ్మ చెదిరిపోతున్న మనసుని దిటవు చేసుకుంటూ గంగ తల్లి గంగమ్మ ఘోరం చేస్తాదా, చెయ్యదు కాక చెయ్యదు అనుకొని కళ్ళు గట్టిగా మూసుకుంది. దిటవు అంటే శక్తి, ధైర్యం అని అర్థం. అంటే ధైర్యం తెచ్చుకొని గంగ తల్లి ఘోరం చెయ్యదు అని అనుకుని గట్టి కళ్ళు మూసుకుంటుంది. ఎంతసేపైనా నిద్ర రావడంలా, జ్ఞాపకాలు అదే పనిగా వస్తా ఉన్నాయి. పోలమ్మకి తెలిసి తెలియని వయసులో కొండలంతటా పెద్ద తగువే అయ్యింది. ఇప్పుడు కొండల్లో రాళ్ళు కొట్టడానికి వినిపించిన శబ్దాలు లాంటివి అప్పుడు విన్నది ఆమె చిన్నప్పుడు. పశువులేమో మేతకెళ్ళటంలా, పంటలేమో లేవు, పెంచుకున్న కోడి మేక ఏమైపోయాయో తెలియదు, ఎక్కడ పనులన్నీ అక్కడే ఉండిపోయాయి, ఎక్కడ ఏది ఏమవుతుందో ఎవరికీ తెలియని స్థితి, అంతటా భయం. తగు చల్లారినాక తల్లి తండ్రి చెప్తే పోలమ్మకి అందు గురించిన విషయం అప్పుడు తెలిసింది. ఏమని, భూములు కొలిచారు, భూములు లేని వాళ్ళకి పట్టాలు ఇస్తున్నామని పిలిచారు, వెళ్తే ఏమో ఇప్పుడు విత్తనాలు చల్లిన నేలనిచ్చారు. అంటే అప్పుడు అసలు అదంతా ఏం జరిగిందంటే భూములు కొలవడానికి వచ్చి భూములు లేని వాళ్ళకి పట్టాలు ఇస్తున్నామని పిలిచేసి ఇప్పుడు ఆవిడ విత్తనాలు చల్లింది చూడండి, ఆ పొలం ఇచ్చారంట. ఇలా భూమి వచ్చింది. ఇప్పుడు సాగు చేస్తున్న ఆ భూమి అలా వచ్చిందే. అలాగే జబ్బులు వచ్చాయి. ఇలా భూమి వచ్చింది, అలా జబ్బులు వచ్చాయి. వచ్చిన జబ్బులు చాలా మందిని తీసుకొని పోయాయి. వాళ్ళల్లో పోలమ్మ తల్లి తండ్రి కూడా ఉన్నారు. ఆ వచ్చిన జబ్బులతోటి, అంటే ఆ జబ్బు చేసిపోయిన వాళ్ళలో పోలమ్మ తల్లి తండ్రి కూడా ఉన్నారు. దోమల వల్ల అలాంటి జబ్బులు వస్తున్నాయని చెప్పి మందులు చల్లడానికి ఏమో మనుషులు వచ్చారు. రోడ్లు వేయగా ఆఫీసులు వచ్చాయి, రకరకాల వాహనాలు తిరిగాయి, ఆఫీసులకి రాతలు వచ్చాయి. అలా రాయడానికి వచ్చిన వాళ్ళలో ఒకరిని అప్పుడు పోలమ్మ ఇష్టపడింది. ఇష్టపడి 2 పిల్లలకి తల్లి అయింది. ఇప్పుడు అతడి పనుల్లో అతడు తిరుగుతూ రావాలనుకున్నప్పుడు వచ్చి, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోతా ఉంటాడు. పోలమ్మకి అమ్మ అయ్య ఇచ్చిన రెక్కల కష్టం, అలాగే కష్టపడి పనిచేయడం తెలియడం చేత ఆ వచ్చిన వాడి రాకపోకలతో కానీ ఇచ్చిన దానికోసం కానీ చేయి చాచడం కానీ లేకుండా బతుకలా గడిచిపోతా ఉంది. ఆ వాడితోని ఆధారపడకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆమె కష్టం మీద ఆమె బతుకుతుంది. వ్యవసాయం పనులప్పుడు కూలికి లోటు ఉండదు. ఆ తర్వాత కాలంలో రాళ్ళు కొట్టడం, రోడ్లు వేయడం, ఇల్లు కట్టు పని, మట్టి పని ఏది జరిగినా కూలి దొరుకుతుంది. ఏ పని లేని రోజుల్లో కొండకెళ్తే కర్రలు తెస్తే రోజులు గడిచిపోయాయి. అలా బడులు పెట్టి పిల్లలకి తిండి బట్ట ఇవ్వడంతో పిల్లలిద్దరూ చదవగలుగుతున్నారు. తల్లి తండ్రి బాగు చేసి ఇచ్చిన మడిసెక్కలు, ఆ 2 మడిసెక్కలే పోలమ్మకు ఏకైక ఆధారం. మడిసెక్కలు అంటే చెప్పుకున్నాం చిన్న పొలము అని. ఆ 2 మడిసెక్కలే పోలమ్మకు ఆధారం. అందులో పండగ వచ్చిన గింజలతో అర్ధాంతరంగా వచ్చిన ఖర్చులేమో గట్టెక్కిపోతున్నాయి ప్రస్తుతానికైతే. ఆ మడిసెక్కలు అమ్మడం కానీ వాటిని అప్పు చేయడం కానీ లేకుండా ఇంతకాలం గడిచిపోయింది. ఎలాగోలాగా ఆమె కష్టంతోనో ఆ వాటి మీద వచ్చిన ధాన్యం అమ్ముకోవడంతోనో గడిచిపోయింది. మరి ఈ ఏడాది సంగతి ఏం చేయాలి? పోలమ్మ ఇప్పుడు దాకా గతంలో ఉంది. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు దాకా ఇలా చేసుకుంటా వచ్చా అని అనుకుంటుంది. ఇప్పుడు దాకంటే గతంలో అయిపోయింది. ఇప్పుడు వర్తమానంలోకి వచ్చి ఆలోచిస్తుంది.
కూలి పనులకు వెళ్ళినప్పుడు కొండలన్నీ తిరిగి చూసింది. కొండల మీదన కొండ భూముల్లోనూ పంటలతో పాటు మామిడి, జీడి మామిడి, జామ, కొబ్బరి, నిమ్మ, నారింజ ఇలాంటి తోటలు ఉన్నాయి. అవన్నీ కళ్ళ ముందు మెదలగా ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే పోలమ్మ, ఇన్నిటిని ఇప్పుడు దాకా నేల తల్లి పెంచుకొస్తాన్నది, ఇప్పుడు పెంచలేనంటదా? నా ఎదమల్లలో పంట పంటనివ్వననేస్తదా? అనదు. నేల తల్లి అలాగా అనదుగాక అనదు అన్న భరోసాతో కూడిన ఆలోచన రావడంతో కొంతసేపటికైతే నిద్ర పట్టేసింది. పోలమ్మ నిద్రలేచి చూసేసరికి పిల్లలిద్దరూ ఇంటి ముందున్న నీళ్ళలో ఆటలాడుతూ ఉంటారు. వీధిలోనికి వచ్చి చూస్తే కలకలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. తల్లి లేచి రావడం చూసిన పిల్లలిద్దరూ ఆట ఆపేసి, వానమ్మా, రాత్రి వాన పడిందమ్మా, ఎంత నీరో అని చెప్పి మళ్ళీ నీళ్ళలో ఆడుకుంటున్నారు. నీటిని చూసిన పోలమ్మ పొలం వైపుగా పరుగులు తీసింది. ఎట్టు చూసినా నీరు, ఇంకిపోయిన నూతుల్లో నీరు, ఎండిపోయిన చెరువుల్లో నీరు, ఊరు చుట్టూ ఉన్న పల్లపు మల్లలో నీరు. పల్లం అంటే లోతు, గొయ్యి అని, అంటే ఆ డౌన్లో ఉంటాయి కదా ఆ పొలాలలో, ఆ వాటిల్లో నీరు, అన్నిటిలో నీరు. నిన్న తలలు వాల్చిన గోగు మొక్కలు ఈనాటి ఉదయపు నీరెండలో తలెత్తి చిన్నగా ఊగుతున్నాయి. కొండల్ని చూస్తే ఉదయకాంతులతో పచ్చలు పరిసినట్టుగా కనిపిస్తున్నాయి. ఊటగడ్డలో గలగలమంటున్న నీటి శబ్దం చెవులకు ఇంపుగా వినిపిస్తా ఉంది. దాహంతో దహించిపోయిన పక్షులు ఆనందపు కేరింతల మధ్య పోలమ్మ తన పొలం చేరుకుంది. ఆ పొలంకి పోయే మధ్యలో ఎన్ని కనిపించినాయి ఆమెకి. ఆడబట్టిన నీరు, ఆడ చూసిన నీరు, అంత ఆనందంగా ఉంది. పొలంలో పోసిన వరిధాన్యం పచ్చగా మొలకెత్తిన మొనలు కనిపిస్తున్నాయి. అది చూసిన పోలమ్మ మనసు పట్టరాని ఆనందంతో పులకరించగా, గంగ తల్లి ఘోరం చెయ్యలేదు, మట్టి తల్లికి మోసం తెలదు, ధరణి భూదేవత దగా చెయ్యదు. నా ఎదమల్లు ఎప్పుడు పండినట్టే పండుతాయి, నా ఎద పంట పండుతాది, తప్పక పండుతాది అనుకుంటూ సంతోషంతో పొలం చుట్టూ తిరిగింది పోలమ్మ. ఇప్పుడు ఎద పంట, ఎదమల్లు ఉన్నాయి కదా, దాని మీనింగ్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఎద అంటే నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను మట్టిలో కలిపి పొలం మొత్తం కొలత ప్రకారం వెదజల్లి పండించే ఒక విధానం. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇది ఆ పంట పండించే ఒక విధానం. యద అంటే ఇది మన పాఠం యొక్క యథా పాఠం కదా. అది అసలు ఏంటి అంటే, నారుమడి కట్టకుండా ధాన్యం విత్తనాలను మట్టిలో కలిపి పొలం మొత్తం కొలత ప్రకారం చల్లేస్తారు. చల్లి అలా పంట పండిస్తారు. ఆ పంట పండించే విధానాన్ని యథ అంటారు. ఇది అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పండిస్తారు. ఇలాగా లెసన్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత ఉన్న గ్రామర్ పాయింట్స్ చూద్దాం. చూడండి, అవగాహన ప్రతిస్పందనలో ప్రకృతి దేవుడు మనకిచ్చిన ఒక వరం. ప్రకృతిలోని సమస్త జీవకోటిని కాపాడడం మన బాధ్యత. చెట్లు, నదులు, సమస్త జీవరాశి ప్రకృతిలో అంతర్భాగం. మనం నిర్లక్ష్యంగా చెట్లను నరుక్కుంటా పోతే పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. అలాగే ప్లాస్టిక్ ను విచక్షణ రహితంగా వాడడం వల్ల భూమి కూడా కలుషితం అవుతుంది. చెత్తా చెదారాలతో నదులను కలుషితం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా జంతువులు, పక్షులు తమ ఉనికిని కూడా కోల్పోతాయి. కాబట్టి పర్యావరణ పరిరక్షణకి మనం నడుం బిగిద్దాం. ఇది మనందరి బాధ్యత అని చెప్పింది ఎవరు అంటే పర్యావరణ పరిరక్షణ సమితి అమరావతి. చూడండి, ఈ కరపత్రాన్ని ప్రచురించింది ఎవరు అంటే పర్యావరణ పరిరక్షణ సమితి అమరావతి. ఇంకా వ్యక్తీకరణ, సృజనాత్మకత, క్వశ్చన్ అండ్ ఆన్సర్. భాషాంశాలు చూడండి. గీత గీసిన పదాలకు అర్థాలు మనం చూడాల్సింది. అమ్మా నాన్నలు తమ బిడ్డల్ని ఏ లోటు లేకుండా పెంచుతారు. లోటు అంటే లోపం. చిటపట చినుకులు నేలను తాకగానే మొలకలు పుట్టుకొస్తాయి. మొలకలు అంటే మొక్కలు. వర్షానికి తిరుమల ఘాట్ రోడ్లో మట్టి పిల్లలు జారి అడ్డుగా పడ్డాయి. మట్టి పిల్లలు అంటే మట్టి బిల్లలు. పెళ్ళ అంటే ముక్క అని చెప్పుకున్నాం కదా, ఆ ముక్కలు బిల్లలు లేదా ముక్కలు అని. పారిజాత పుష్పాలు కోసిన వెంటనే వాడిపోతాయి. వాడిపోవడం అంటే వడలిపోవడం. కలవరం అంటే ఆందోళన. దిటవు అంటే శక్తి, ధైర్యం. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఇది లెసన్లో. చూడండి, సమానార్థక పదాల కింద గీత గీసి రాయమంటున్నారు. సమానార్థక పదాల కింద గీత గీయాలంట. చెట్లను నరకూడదు, వృక్షాలు మనకి మేలు చేస్తాయి. చెట్లు, వృక్షాలు. వర్షాలు పడి పంటలు పండాయి, వానలు కురిసి చెరువులు నిండాయి. వర్షాలు, వానలు. భూమాతను నమ్మిన వారికి తల్లి ఆశీర్వాదం కూడా ఉంటుంది. మాత, తల్లి. ఇంకా ప్రకృతి వికృతులు చూద్దాం. చూడండి, నిద్ర, నిదుర, దీపము, దివ్వె, పుస్తకము, పొత్తము, పక్షి, పక్కి, ఆశ, ఆశ, మూలిక, మొలక, దృఢ, దిటవు. ఇవన్నీ మనకు తెలుసు. ఈ లాస్ట్లో రెండు చూడండి. మూలిక అంటే మొలక, దృఢ అంటే దిటవు. దృఢ ప్రకృతి, దిటవు వికృతి. మూలిక ప్రకృతి, మొలక వికృతి. ఇవి రెండు మనం కొంచెం చూడాల్సినవి. మిగిలిన అన్ని మనకు నార్మల్గా తెలిసినవే. చూడండి, ఇవన్నీ ఇక్కడ ఇలా రాసేసాను. ఆ తర్వాత చూస్తే కింది వాటిలో నిత్య ఏకవచనాలను, నిత్య బహువచనాలను గుర్తించమన్నాడు. వీటిలో నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు అంట. ఈనుము నిత్య ఏకవచనం, కందులు నిత్య బహువచనం అని ఎగ్జాంపుల్గా ఇచ్చేసాడు అక్కడ. వడ్లు నిత్య బహువచనం.
కందులు ఆల్రెడీ ఇచ్చేశాడు. అందరూ, అందరూ కూడా బహువచనమే. తెలుపు అది ఏకవచనం. మినుములు బహువచనం. పెసలు, పెసలు కూడా బహువచనమే. ఇత్తడి ఏకవచనం. ఇనుము ఆల్రెడీ ఇచ్చారు. కంచు ఇది కూడా ఏకవచనమే. సో నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు రాసేసుకున్నాం. తర్వాత వ్యాకరణాంశాలు చూడండి. కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను గమనించాలంట. నవ్య పాట పాడింది, రాజు అన్నం తిన్నాడు. ఈ గీత గీసిన పదాలను గమనిస్తే ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నారో తెలుస్తుంది. పాడింది, తిన్నాడు ఇవి వాళ్ళు చేస్తున్న పనులు. ఇలా ఒక వాక్యంలోని పనిని తెలిపే పదానికే క్రియ అని పేరు. వాక్యంలో వాళ్ళు చేసే పనిని తెలిపే ఆ పదానికే పేరేంటంటే క్రియ. క్రియ అంటే చేసే పని. చూడండి, సమాపక క్రియ, అసమాపక క్రియ అవి క్రియలలో రకాలు. సమాపక క్రియ అంటే ఆ చేస్తున్న పని కంప్లీట్ అవ్వడం. అసమాపక క్రియ అంటే ఇన్కంప్లీట్ గా ఉండడం. అది వాటి గురించి చూద్దాం. చూడండి, ఈ వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. ధర్మరాజు అన్నదానం చేశాడు క్రియ. భీముడు కీచకుని చంపాడు, చంపడం క్రియ, ఇక్కడ చేయడం క్రియ. పై వాక్యాలను గమనించారు కదా? ఎస్, గమనించాం. వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేస్తుంది. ఈ వాక్యం చివర ఉన్న ఈ క్రియ అనేది ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని కంప్లీట్ చేస్తుంది. అన్నదానం చేశాడు, కీచకుని చంపాడు, ఓకే, అది కంప్లీట్ చేస్తుంది. ఇలా కంప్లీట్ గా ఉంటే, సెంటెన్స్ అనేది కంప్లీట్ గా ఉంటే, క్రియ అనేది పూర్తి భావాన్ని, పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని సమాపక క్రియ అంటాం. ఇక్కడ చూడండి, శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి తర్వాత ఏం చేశాడో ఇవ్వలేదు. అలాగే కర్ణుడు కవచకుండలాలను దానం ఇచ్చి ఇక్కడ ఇవ్వడం క్రియ. ఓకే, ఇవ్వడం తర్వాత ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వస్తుంది మనకి, తర్వాత ఏం జరిగింది అని. సో అలా పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా తర్వాత ఏం జరిగింది అనే క్వశ్చన్ కనుక మనకి రైజ్ అయితే, అలా ఉంటే దీన్ని అసమాపక క్రియ అంటాం. ఈ వాక్యాలను గమనించారు కదా? గమనిస్తే వాక్యం చివర ఉన్న క్రియ అనేది చెప్పదలిచిన భావాన్ని పూర్తిగా చెప్పలా. కోసి తర్వాత ఏం జరిగింది అనే క్వశ్చన్ వస్తుంది మనకి. అలా అసంపూర్ణంగా ఉంటే క్రియ అనేది, వీటిని అసమాపక క్రియలు అంటాం. ఓకేనా? ఇవి సమాపక, అసమాపక క్రియలు అనమాట. తర్వాత అత్వసంధి గురించి ఇచ్చారు. ఈ అత్వసంధి గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకొని ఉన్నాం. సీతక్క భరతమాతకు వందనం చేసింది. సీతక్క, రామయ్య, వెంకప్ప, తూత ఇతడు, మేనల్లుడు ఇవి గీత గీసిన పదాలు. ఈ ఉదాహరణలు గమనిస్తే పూర్వస్వరంగా ఆ ఉంది కాబట్టి ఇది అకార సంధి అయ్యింది అన్న. సో వీటిని ఫస్ట్ సంధి వేడ తీసుకొని తర్వాత చూద్దాం. పూర్వపర స్వరాలను, పూర్వపర పదాలను రెండింటిని చూద్దాం. ఓకేనా? చూడండి, సీతక్క, సీత ప్లస్ అక్క. రామయ్య, రామ ప్లస్ అయ్య. వెంకప్ప, వెంక ప్లస్ అప్ప. దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. మేనల్లుడు, మేన ప్లస్ అల్లుడు. ఇక్కడ చూసుకుంటే ఈ పదాలలో పూర్వస్వరంగా ఆ ఉంది కాబట్టి అది అకార సంధి అయింది అని చెప్తున్నాడు. పూర్వస్వరము, పరస్వరము, పూర్వపదము, పరపదము చెప్పుకున్నాం మనం. ఇది పూర్వపదం, ఇది పరపదం. ప్లస్ ఆ, ఇందులో ఈ ఆ అనేది పూర్వస్వరం, ఇక్కడ ఉన్న ఈ ఆ అనేది పరస్వరం. ఈ ఆ పూర్వస్వరం, ఈ ఆ పరస్వరం. ఇక్కడ పూర్వస్వరంగా ఆ ఉంది కాబట్టి వీటన్నిటిలో, అందువల్ల అది అత్వసంధి అయ్యింది అని చెప్తున్నాడు. ఇక్కడ పూర్వస్వరంగా వీటిలో చూడండి, రామాలో ఉమ్మ ప్లస్ ఆ, కాలకు ప్లస్ ఆ, తా, నా, వీటన్నిటిలో పూర్వస్వరంగా ఆ ఉంది కాబట్టి అది అత్వసంధి అయ్యింది అని చెప్తున్నాడు. ఆల్రెడీ అత్వసంధికి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాము 6th క్లాస్లోనే. చూడండి, చమత్కార పద్యం. శివుడు అద్రిని శయనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుండవిరలముగా శేషునిపై బవలించుట, నల్లి బాధ పడలేక సుమి. అద్రి అంటే శిఖరం అని. శివుడేమో అద్రి అంటే కొండ మీద రవిచంద్రులు, రవి అంటే సూర్యుడు, భానుడు, ఈనుడు, దినకరుడు, రవి ఇవన్నీ ఆయన పర్యాపదాలు. సో సూర్యుడు, చంద్రుడు మింటనుంట అంటే ఆకాశంలో ఉంటున్నారు. శివుడేమో కొండ మీద ఉంటున్నాడు. రాజీవాక్షుండు అంటే విష్ణుమూర్తి శేషునిపై పవలించడం అంటే నిద్రించడం. విష్ణుమూర్తి ఏమో ఆదిశేషుని మీద నిద్రించాడు. ఇవన్నీ ఎందువల్ల? నల్లి బాధ పడలేక శివుడేమో కొండ మీద, రవిచంద్రులు ఆకాశంలో, సూర్యచంద్రులు ఆకాశంలో, శ్రీ విష్ణువు ఆదిశేషుని మీద పవలించారు అంటే నల్లి బాధ అంత ఇదే అయింది అని చెప్తున్నారు. అది చమత్కార పద్యం. నెక్స్ట్ చదవండి, ఆనందించండిలో నిరంతరం నేర్చుకో. ఇది ఒకసారి చూద్దాం.
సోక్రటీస్ గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్త. అయితే ఈయన ఉపన్యాసాలతో యువకుల్ని అందరినీ నాశనం చేస్తున్నాడని రాజు మరణశిక్ష విధిస్తాడు. ఆ శిక్షలో భాగంగా ఆయనకి ఏం చేస్తారు, విషయం తాగి మరణించాల్సి ఉంటుంది. ఆయన విషయం తాగి చనిపోవాలి. ఇంక తీసుకుపోయి ఆయన జైల్లో పెడతారు. పేరుకైతే జైల్లో ఉంటారు, కానీ అందరూ ఆయన దగ్గరకు వచ్చి చూసిపోతూ ఉంటారు. శిష్యులు మాత్రం అక్కడే ఉంటారు. కానీ వాళ్ళందరూ బాధపడతా ఉంటారు, ఈయన చనిపోతున్నాడు, ఈయనకి మరణశిక్ష వేశారు అని. వాళ్ళందరూ బాధపడుతుంటే ఈయన మాత్రం ఏం పట్టినట్టు అందరినీ పలకరిస్తూ కబుర్లు చెప్తూ మరణిస్తున్నా అనే భయమే లేకుండా హ్యాపీగా ఉంటాడు అనమాట. ఇంకా చివరి రోజు అయితే రానే వచ్చిందంటే ఇంకా మరణశిక్ష అమలు చేసే రోజు వచ్చింది. ఇంకా 2 గంటల టైమే ఉంది మరణశిక్షకి. శిష్యులతో పాటు అందరి ముఖాల్లో ఆందోళనలు, దిగులు ఎక్కువైపోయింది. సోక్రటీస్ మాత్రం ముఖంలో ప్రశాంతత, ఆనందం, వెలుగు వీటన్నిటితోటి వెలిగిపోతుంది ఆయన ముఖమేమో. వీళ్ళందరూ ఏమో దిగులుతో ఉంటారు. ఇంకా సోక్రటీస్ కిటికీలోంచి బయటకు చూస్తా కూర్చుంటాడు. అప్పుడు బయట చెట్టు కింద ఆయనకి బిచ్చగాడు కనిపిస్తాడు. బిచ్చగాడు ఆడేం చేస్తుంటాడు, అక్కడ కూర్చొని ఒక వాయిద్యం వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటాడు. అది సోక్రటీస్ మనసుని ఆకట్టుకుంటుంది అనమాట. ఆయనకి బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది వాయించడం. ఆయన ఏమనుకుంటుంటే జైలర్తో చెప్పేసి నాకు కూడా అది నేర్చుకోవాలని చెప్పి ఆ బిచ్చగాడిని పిలిపించి అది తెప్పించుకొని ఒక ½ గంట దాని మీద సాధన చేసి నేర్చుకుంటాడు. ఎంతసేపు ఒక అరగంట దాని గురించి సాధన చేసి మొత్తానికైతే నేర్చుకుంటాడు. అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే పాట పాడేసి అతనికి కృతజ్ఞతలు చెప్పి పంపించేస్తాడు. ఇదంతా చూస్తున్న శిష్యులు, అక్కడున్న జైలరు ఆశ్చర్యపోతారు అనమాట. ఎందుకంటే గురువు గారు ఇంకా గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది, మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ఆఖరి క్షణాల్లో మీరు ఆ వాద్యం మీద అభ్యాసం చేయడం ఎందుకు, దాని మీద అభ్యాసం చేసి పాట ఎందుకు నేర్చుకున్నారని అడుగుతారు. దానికి సోక్రటీస్ నవ్వి ఇలా చెప్తాడు అనమాట, జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను, నువ్వు, ఇక్కడున్న అందరూ ఎప్పుడో ఒకరోజు చనిపోతాం, కానీ జీవించినంత కాలం ప్రతి క్షణం విలువైనదే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. గంట క్రితం నాకు ఈ పాట తెలియదు, కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నా. ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది, అంటే ఇప్పటికీ నేను నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది అని చెప్పి అక్కడున్న వారి నోట మాట రానికుండా చేస్తాడు ఆయన. సో ఇది ఈ పాఠం యొక్క థీమ్ ఏంటి అంటే చూడండి, ప్రతి క్షణం విలువైనదే, ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయాలి, అనవసరమైన వాటి గురించి ఆలోచించకూడదని చెప్పడమే మన నిరంతరం నేర్చుకో పాఠం యొక్క ఉద్దేశం. సోక్రటీస్ గ్రీకు దేశం. ఇంతటితో మనకి యథా లెసన్ అనేది అయిపోయింది. విత్ టెక్స్చువల్ గ్రామర్ తో సహా క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. చూసారు కదా, 8th లెసన్ ని కూడా 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న 8th లెసన్ యథా లెసన్ ని కూడా మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. దాని వెనకాల ఉన్న టెక్స్చువల్ గ్రామర్ కూడా చూసాము. టెక్స్చువల్ గ్రామర్ విషయానికి వస్తే మనము 6th క్లాస్ లో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఆ గ్రామర్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకొని ఉన్నామండి క్లియర్ గా. సో ఇక్కడ మళ్ళీ అదే టాపిక్ కనుక వస్తే దాన్ని మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే 1కి 2 సార్లు ఇప్పుడు అక్కడ విన్నారు, అక్కడ విన్నది ఇక్కడ మీకు ఎంత మాత్రం గుర్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి ఆ టెక్స్చువల్ గ్రామర్ లో. ఓకేనా? అలా చేయడం వల్ల ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు సందుల గురించి టాపిక్ అంతా మనకి 6th క్లాస్ లో ఆల్రెడీ వచ్చింది, మనం అక్కడ క్లియర్ గా చెప్పుకున్నాం. మళ్ళీ 7th క్లాస్ లో కూడా వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 6th క్లాస్ లో విన్నది మీకు ఎంత వరకు గుర్తుంది అనేది ఒకసారి రివైజ్ చేసుకోవడానికి, దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కూడా అయిపోయినట్టు ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ నేను ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసేయండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలిసేద్దాం.